సర్దార్ సర్వాయి పాపన్న వ్యక్తి 1950లో జనగాం, వరంగల్, గోరిగిరి కోటని ఇస్లామిక్ రాజ్యంలో ఉన్నటువంటి కోటలని ఆక్రమించి వాళ్ళకి యుద్ధం చేసి గోరిలా యుద్ధం చేసి దాన్ని ఆక్రమించి నీలషాపూర్ని రాజధానిగా చేసుకొని గోరిగిరు అలాగే అక్కడి నుండి గోల్కొండ కోట వరకు యుద్ధం చేసి నైజాం ప్రభుత్వాలని గేరిల యుద్ధంతో తరిమి కొట్టి గోల్కొండ ప్రాంతాన్ని ఆయన పరిపాలించింది. ఆయన ఒక్కరితోటే ఇది కాలేదు.
ఈయన ఒక గౌడ జాతికి సంబంధించిన బిడ్డ అని అందరూ అనుకోకండి. బహుజన బిడ్డ. అన్ని కులాలని అన్ని వర్గాలని ఆయన తోడు చేసుకుని ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ఆయన ఒక యుద్ధం చేసి ఎన్నో దిశాలుగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. కానీ దానికంటే ముందు ఈయనని కనుమరుగు చేసేసి ఇప్పుడు మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొంచెం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతిని లండన్లో మ్యూజియంలో ఉన్నటువంటి ఈయన చరిత్రని మన తెలంగాణ జనాలు చూసి అరే సర్దార్ సర్వాయి బాబన్న ఇంత గొప్ప వ్యక్తిని మనం మర్చిపోయినామని చెప్పేసి మన దగ్గర ఉన్న మేధావులు అందరూ కలిసి ఈయనకి ఈరోజు జయంతి ఉత్సవాలు ప్రభుత్వం కూడా ఈసారి ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీ కృష్ణ గారు ఇక్కడ ఉన్న పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నరసింహ అలాగే ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎక్కడ పోయినా సరే ఇవాళ ఏ కాలనీకి పోయినా సరే అంబేద్కర్ విగ్రహము ఎవరో ఒకరిని ఒక విగ్రహం పెట్టుకుంటారు. మహాత్మా గాంధీ ఏదైనా ఒక విగ్రహం ఉంటుంది. ఎందుకంటే మహానుభావుల విగ్రహాలు ఉంటున్నాయి. సుజాత నాయక్ గారు మా కార్పొరేటర్ గారికి మంచి మనసున్న వ్యక్తి కనుక మనం ఫస్ట్ చెప్తుందండి మీ ఆధ్వర్యంలోనే మాకు ఈ గుడలిలా సరే ఆ మహానుభావులు విగ్రహాలు ఏదో రకంగా మాకు ఏంటంటే పోయినసారి మనవులు పెడతామంటే మా దాంట్లోనే అగ్రవర్ణ పురస్కారం కేరళకు ఎవరెవరు చేసిరు అది అంత మాకే పంచాయతీ అంటారు చేసిరు కనుక ఈసారైనా మీ ఆధ్వర్యంలో పైన ఉన్న అన్ని పార్టీల లీడర్లు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారి కాడికి పోయి మాట్లాడొస్తులు ఉన్నారు. ఇక్కడ మదన్నగనుకో రామనగర్ ఎవరైనా పెద్దలు కాడికి ఆల్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు చొరవ తీసుకుంటారు. మీరు మాకు మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్కడైనా పుడేలా మాకు విగ్రహాలు ఏర్పాటు చేసే బాధ్యత తమ బుద్ధాలపై వేస్తున్నందుకు మీరు మాకు ఈ పని చేసేవలసిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తున్నాం. మరియు అలాగే మేము ఏది అడిగినా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు నేను వస్తానా నీకు ఒక మెమోరాండం ఇస్తా అంటే కూడా ఏడంగారు కానీ చంద్రశేఖర్ కానీ మెమోరాండం ఏమి ఎక్కువ కాదు నాకు ఫోన్ చేయి నేను పనిచేసే పెట్టే బాధ్యత రాదని ప్రతిసారి ఆ మనసు అందరికీ ఉన్నది. రావాలి నాకు లెటర్ ఇవ్వాలి నాకు చెప్పాలని కొందరు కానీ అలాంటి మనస్పర్ధలు లేని ఒక కార్పొరేటర్ గారికి మనకు ఉండడం మనకు చాలా ఆనందదాయకం, మనకు అదృష్టమని తెలియజేసుకుంటూ ఇక సర్దార్ సర్వేపాపన్న గౌడ్ గారి విషయానికి వస్తే మన జిల్లానే మన ఏరియానే మన విలాసాపూర్ గ్రామంలో జన్మించి భువనగిరి కోట ఆయనే కట్టిండు. ఇప్పటికి పోయినా మనకు చెక్కు చెదలు కూడా కనిపిస్తుంటుంది. అలాగే ఆ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం చాలా కొంచెం గోల్కొండని ఆ రోజులలో గోల్కొండని అయిన మొట్టమొదటి వ్యక్తి మన సర్దార్ సర్వేపాపన్న గౌడ్ అని తెలియజేస్తున్నాం. కాకుంటే ఆ రోజు వరకే ఆయనని ఒక రకంగా ఆయన చంపడం జరిగింది. తర్వాత ఆయన చరిత్రని అగ్రవర్ణ బృందాలు కలిసి భూస్థాపితం చేసి కానీ ఆయన చరిత్ర తెలిసిన ఒక వ్యక్తి లండన్ మ్యూజియంలో ఆయన ఫోటో పెట్టి వెళ్తే మన తెలంగాణ నుంచి పోయిన మన సోదరుడు ఆ చరిత్రను చూసి అయ్యో ఈ మహానుభావుడు ఈ ఒక భువనగిరి కోటని కొల్లగొట్టి అలా ఊళ్ళో పెట్టి పలానా చరిత్ర ఉన్న నాయకులను గెలిచినాక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఊరున గ్రామ దేశాల కూడా ఆయన చరిత్ర ఈ ఫోటో పెట్టి అలా ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తితో ఇక ఉన్న మహానుభావులు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో ముందుకు పోయి ఈ యొక్క మా ఒక నందనవనం అంటేనే ఎక్కైపోయిందంటే మ్యాక్సిమం ఎలక్షన్లు వస్తారా భయ్ ఏదో వేసేస్తా ఓటేస్తారు అట్లా భావించకుండా ప్రతి ఒక్కటి మాకొకటి ఏ డబ్బులు అవసరం లేదు మేడం. కానీ మాకు పనులు చేసి పెట్టేస్తే రాబోయే రోజుల్లో పార్టీతోటి సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి మేము సహకరించి చేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. మీ సహకారం మాకు చాలా బాగున్నది. మళ్ళీ ప్రత్యేకంగా మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అలాగనే పిలవగానే ఇక్కడికి ఇచ్చేసిన కాలనీ పెద్దలు అన్ని కుల సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు అందరికీ పేరున అన్ని కుల సంఘాల నాయకులకు ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరి కార్యక్రమం కూడా మహానుభావులు ఇదే రకంగా చేసి అన్ని కులాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై సర్దార్ సర్వాయి పాపన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి ఆశయాలను, జై సర్దార్ సర్వాయి పాపన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న. ఉత్సవాలు ప్రతిసారి లాగానే ఈరోజు నందనవనం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక
కార్పొరేటర్ అమ్మగారు సుజాత నాయక్ గారు మరియు చంద్రశేఖరన్న గారు కాలనీ పెద్దలు